లైవ్ షోకి తిరిగి స్వాగతం. ప్రధాని మోడీవి మాటలు తప్ప చేతలు లేవన్న సోనియా గాంధీ వ్యాఖ్యలతో ఏకీభిస్తారా అంటే 83% మంది అవునని, 17% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు. ఇక శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ చీఫ్ విప్, మాజీ శాసనమండలి సభ్యులు, ఆ పార్టీ జిల్లా శాఖ అధ్యక్షులుగా కూడా సీనియర్ నేత. ఇక శ్రీ రఘునాథ్ బాబు గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఏపీ మేనిఫెస్టోను తయారు చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి ప్రముఖులు. ఇక శ్రీ జీవన్ రెడ్డి గారు, శాసనసభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నేత, వారు కూడా నిజామాబాద్ ఆర్మూర్ శాసనసభ్యులు, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇక ఈరోజు ఈనాడు దినపత్రికలో చాలా ఆసక్తికరమైన, కొంచెం బాధాకరమైనటువంటి రెండు ప్రముఖ వార్తల్ని, రెండు రాష్ట్రాల్లో ఎదురవుతున్న పరిస్థితుల మీద చాలా చాలా సుదీర్ఘమైనటువంటి, విస్తారమైనటువంటి వార్తలు ఇచ్చాయి. నిజానికి రుణమాఫీ జరగకపోవటం వల్ల, జరుగుతుందని హామీ ఇవ్వటం వల్ల జరిగినటువంటి విపరిణామాలనండి, రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న ఆత్మహత్యలు, ఇక్కడ 350 మంది ఆత్మహత్య చేసుకుంటే ఈ 8 నెలల కాలంలో ఏపీలో 160 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా ఆ పత్రిక కథనం చెబుతోంది. సో ఈ పరిస్థితి నిజానికి రుణమాఫీ సాధ్యాసాధ్యాలను పక్కన పెట్టి ఆయా రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీలు నెరవేరకపోవడం వల్ల, వడ్డీలు కడతామని హామీ ఇచ్చి హామీ నెరవేర్చుకోకపోవడం వల్ల ఇతరత్రా వచ్చిన సమస్యలపై చాలా ప్రముఖంగా వార్తలు వచ్చాయి. ఈ అంశాలన్నీ కూడా బహుశా రేపు ఇవాళ నుంచి మొదలయ్యే అసెంబ్లీలో, ఏపీ అసెంబ్లీలో కానీ, అలాగే కొద్ది రోజుల తర్వాత మొదలయ్యే తెలంగాణ అసెంబ్లీలో కానీ ప్రస్తావన రావచ్చు. కానీ నిజానికి ఇలాంటి సందర్భాల్లో మరి అప్పట్లో రాజకీయ పార్టీలు వ్యవహరించిన శైలి, అప్పట్లో మీడియా వ్యవహరించిన శైలి, ఇప్పుడు రాజకీయ ప్రభుత్వాల్లోకి వచ్చిన తర్వాత ఈ పార్టీలు అనుసరిస్తున్న విధానాలు, ఎదురవుతున్న ఇబ్బందులు, వీటిపైన ముందుగా కాసేపు చర్చించిన తర్వాత మిగతా అంశాల్లోకి వెళదాం. శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి మీరు కూడా లోకల్గా తిరుగుతూ ఉంటారు, బాగా ఎక్కువగా గ్రౌండ్లో తిరుగుతుంటారు, అది రుణమాఫీ తాజా పరిణామాల మీద, ఏపీలో ఉన్న పరిస్థితి మీద మీ విశ్లేషణ? రుణమాఫీ మీద ఈరోజు ఈనాడు పత్రికలో వచ్చిన వార్త నన్నైతే పెద్ద ఆశ్చర్యానికి గురి చేయలేదు. ఎందుకంటే గత 10 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అటు మిగతా రాజకీయ పార్టీలు కూడా, సిపిఎం, సిపిఐ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అందరూ ఏం చెప్తున్నారో, అటేం జరుగుతుందో అది ఈరోజు ఈనాడులో వచ్చింది. తెలంగాణలో కూడా అంతే, నాకు తెలిసినంత వరకు. కారణం ఏంటంటే తెలంగాణ కూడా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదనుకుంటే బీజేపీ కావచ్చు, తెలంగాణలో ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో అవి ఏం చెప్తూ వచ్చారో ఈరోజు ఈనాళ్ళు అదే వచ్చింది. అంటే ఈ పాలకపక్షాలు, అటు ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీ కానీ, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కానీ, లేదు మేము రుణమాఫీ చేసేస్తున్నాం, దీనికి అనవసరంగా అడ్డం కొడుతున్నారు. 25,000 కోట్లు జరిగిందని అవ్వలేదా? మరి ఒక్కటే కొమ్మినేని గారు, రుణమాఫీ గురించి సమగ్ర చర్చ జరపాలంటే నా సలహా మీకు ఏంటంటే, ఒక 3 గంటల పాటు చర్చ పెట్టండి. అందరూ ఎవరు ఆధారాలతో వస్తారు, వాళ్ళని కూడా రమ్మని చెప్పిన ప్రభుత్వాన్ని కూడా. పోయినసారి ఇట్టనే మాట్లాడుతుంటే మన ఎన్టీవీలోనే కుటుంబరావు గారు పాపం టెలిఫోన్ లైన్లోకి వచ్చి కలిసి ఆయన చెప్పడం జరిగింది మొత్తం అంతా కూడా. కానీ వాస్తవిక పరిస్థితులు వేరు. రుణమాఫీ అనేది అది ఎక్కడా కూడా క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా సరిగ్గా అమలు జరగటం లేదు. ఇది కేవలం బ్రహ్మాండం భజగోవిందం అని చెప్పని అధికార పక్షం, లేదంటే వారికి వంతపాడే వ్యక్తులు చెప్పే మాటలు తప్ప అది ఇది కాదు. ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చిన మాటలు అక్షర సత్యాలు. ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువ మందే చనిపోయి ఉన్నారు. అంటే అటు ఆత్మహత్యలే కాదు, ఇప్పుడు ఒక రైతు రకరకాల రూపాలు, ఒక రైతు ఆర్థిక బాధలు ఉన్నప్పుడు, మానసిక వేద ఎక్కువైనప్పుడు, దానికి ఆరోగ్యరీత్యా కూడా ఆయనకు అప్పటికే ఉండే కొన్ని రకాల జబ్బులతో ఇంకొంచెం ఎక్కువ తీవ్రత అవుతుందన్నమాట. ఇప్పుడు అన్ని రకాల కూడా రుణమాఫీ అనేది పక్కా మోసం పథకం. ఇది ఎన్నికల ముందు జగన్ గారు చెప్పింది కూడా అదే. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నువ్వు అడ్డుకుంటున్నావు అని చెప్పని, నీకు ఈటీని చేత కాదని చెప్పని, చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, 10 ఏళ్ళు ప్రతిపక్ష నేత, ఆయన ప్రపంచ బ్యాంకులతో సంబంధాలు ఉన్నాయి, బిల్గేట్తో సంబంధాలు ఉన్నాయి, ఆయన తెలిసే విధంగా చేయొచ్చు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎన్నికల కమిషన్ కూడా ఏ విధంగా చేస్తారండి అని చెప్పని తెలుగుదేశం పార్టీని అడిగితే, తెలుగుదేశం పార్టీ మేము చేయగలుగుతామండి, మాకు అపార సామర్థ్యం ఉందని చెప్పింది. ఈరోజు క్షేత్రస్థాయి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి మాటలు అక్షర సత్యాలు. నాకైతే ఆశ్చర్యం కలిగించాల. వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఉండే విషయాలు అయ్యాయి కాబట్టి ఆ సంఖ్య మీద ఇంకా ఎక్కువ అని చెప్పి నా అభిప్రాయం. రైట్.
గండ్ర గారు మీరేమంటారు? తెలంగాణలో పరిస్థితి మీద 350 మంది చనిపోయినట్లుగా పత్రిక కథనాన్ని ఇస్తోంది. అలాగే రుణమాఫీ జరిగిన తీరు మొన్న ఈ మధ్య కేటీఆర్ గారు కూడా నిజాయితీగా ఒక మాట చెప్పారు, ఈ రుణమాఫీ అనేది పెద్ద తలకు మించిన భారంగా మారింది అని. మరి ఈ ఎలక్షన్ల ముందు ఇవన్నీ కూడా ఎందుకు? అఫ్కోర్స్ రాహుల్ గాంధీ గారు కూడా అన్నారు, కానీ మీకు ఆ ఇబ్బంది లేకుండా పోయింది, గెలవలేదు కాబట్టి. ఇప్పుడు తాజా పరిస్థితి మీద మీరేమంటారు? ఈరోజు రైతుల ఆత్మహత్యలు రోజు పేపర్ తీస్తే ప్రతిరోజు రోజుకు 2-3 ఎక్కడో దగ్గర చనిపోతూనే ఉన్నారు. దానికి కారణం రైతుల్లో ఒక రకమైనటువంటి నిరాశ, నిస్పృహ. దానికి ప్రధానంగా ఏంటంటే రైతు రుణమాఫీ వల్ల రైతుల ఆత్మహత్యల నుంచి గట్టెక్కుతారని అనుకుంటే అదొకటే కాదు, ఈరోజు ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు, పండించినటువంటి పంటలకు ధాన్యాలకు గిట్టుబాటు ధర, కరువు పరిస్థితి చాలా చాలా విచిత్రమైన పరిస్థితి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 70% మండలాల్లో వర్షాభావం అసలే లేదు. వర్షాలు చాలా తక్కువ నమోదైనాయి. వేసినటువంటి పంటలు మా దగ్గర ఎక్కువగా కాటన్ క్రాప్ వేస్తారు, లేకపోతే మక్క, ఇవన్నీ కూడా చాలా చిన్న సైజులో ఉన్నాయి. పంట పూర్తిగా చేతికొచ్చే పరిస్థితి లేదు. ఇది ఈ సంవత్సరం కాదు, గత సంవత్సరం కూడా అదే జరిగింది. ఈ సంవత్సరం కంటిన్యూషన్ అవుతా ఉంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వానికి మేము అనేక నీళ్ళు శ్రీశైలంలో లేవు, నాగార్జునసాగర్లో లేవు, శ్రీరామ్ సాగర్లో, ముఖ్యంగా తెలంగాణకు చాలా జిల్లాలకు వచ్చేటువంటి వరంగల్, కరీంనగర్, నిజామాబాదు, ఆదిలాబాదు, నల్గొండ పార్ట్ వరకు కూడా వెళ్ళేటువంటి శ్రీరామ్ సాగర్లో చుక్క నీళ్ళు లేవు. శ్రీశైలం ఈ రోజు నుంచి డెడ్ స్టోరేజ్ లెవెల్ పోయింది, పవర్ ఆపే పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్లో ఇప్పుడు తాగడానికి తప్ప దేనికి వాడుకునే పరిస్థితి. అయితే ఈ పరిస్థితి వచ్చింది అన్నప్పుడు ప్రభుత్వాల యొక్క బాధ్యత, రైతులు ఉండేటువంటి తక్కువ భూగర్భ జలాలను ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలి, ఏ పంటలు వేయాలి, రైతులకు ఏ రకంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇవ్వాలనేటువంటి దాంట్లో ప్రభుత్వాలు వైఫల్యం చెందింది. ఇక ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం అయితే మేము కరువు వస్తుంది, దాని గురించి ఆలోచన చేయమంటే ఈ ప్రభుత్వం ఇంకా వర్షాలు పడతాయి, మేము ఇంకో నెల ఇంకా చూస్తామని. కానీ ఇప్పటికే ప్రభుత్వం అన్ని విషయాలను పక్కకు పెట్టి గ్రామాల్లో కేవలం రైతుల యొక్క సమస్యల మీదనే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా రైతు రుణమాఫీ విషయంలో కూడా ఆ రోజు అధికారంలో రావడానికి నెవర్ ఈసారి తప్ప ఎప్పుడు రాకపోమని వాగ్దానాలు, చనిపోయిన వ్యక్తికి ప్రాణం తప్ప అన్ని ఇస్తామని చెప్పి, ఒక ప్రాణం ఇవ్వలేరు కాబట్టి ఇవ్వలేము కానీ అన్ని ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు అవి ఏవి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. రైతు రుణమాఫీ విషయంలో కేవలం 25% కలిపి ఇచ్చారు. ఈసారి మళ్ళీ అది కంటిన్యూషన్ మిత్తి పెరుక్కుంటూ పోతా ఉన్నది. మిత్తి ఇస్తామని చెప్పి ఆ మిత్తి కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. రైతుల కొత్త రుణాలు రానటువంటి పరిస్థితి, రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి, ఇవన్నీ కూడా వచ్చినాయి. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈరోజు పప్పు ధాన్యాల యొక్క పప్పులు దినుసుల యొక్క ధరలు బాగా పెరిగిపోయినాయి. కానీ ఈరోజు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. పప్పు పండిస్తే మేము ప్రభుత్వానికి ఖండించినటువంటి రైతుకు కేంద్ర ప్రభుత్వం నుంచి 4,000 రూపాయలు క్వింటాల్కి ఇస్తాం. ఈరోజు దిగుమతి ఆధారపడ్డాం. మయన్మార్ మీద నుంచో, లేకపోతే ఆఫ్రికా నుంచో, లేకపోతే ఆస్ట్రేలియా నుంచో, లేకపోతే కెనడా నుంచో తెప్పించుకుంటే తప్ప మనం పప్పు తినలేని పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం సమగ్రంగా ఈరోజు రైతులు ఆదుకోవాలంటే అన్ని విషయాలను పక్కకు పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా చర్చ పెట్టి ఈరోజు ఆదుకోకపోతే రేపు రాబో రోజుల్లో రైతులు వ్యవసాయం చేయడం కాదు, ఆత్మహత్య చేయడం కాదు, అసలు వ్యవసాయం. దీంతో పాటు ఇంకోటి కూడా చెప్పండి. ఇప్పుడు 2 రిజర్వాయర్లు నీళ్లు పోటీలు పడి ఖాళీ చేశారని ఒక విమర్శ, ఎంతవరకు వాస్తవం అనేది ఒక పాయింట్. ఇప్పుడు కర్ణాటకలో, ఇప్పుడు నమస్తే తెలంగాణలో కర్ణాటకలో మొత్తం నీళ్ళని ఆపేశారని చెప్పారు. ఇప్పుడు హైదరాబాద్ చాలా ప్రమాద పరిస్థితిలోకి వచ్చింది అంటున్నారు. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వచ్చే పరిస్థితి ఉంది. కర్ణాటక వాళ్ళతో మాట్లాడి అర్జెంట్గా ఇక్కడ కొంత 10 టీఎంసీలో 20 టీఎంసీలు తెప్పించుకోకపోతే హైదరాబాద్ పరిస్థితి చాలా 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 ఇబ్బంది. మనం కూడా కృష్ణా మీద డిపెండ్ అయి ఉన్నాం. కృష్ణా మీద డిపెండ్ అయినటువంటి ఇప్పుడు అసలు కృష్ణాలో అసలు వాటర్ లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎప్పుడైనా ఆపుకోకపోతే ఏం చేస్తారు, పైన కట్టే వాళ్ళు ప్రాజెక్ట్ సర్ప్లస్ అయితేనే మనకు కింది వదులుతారు. ఈ పరిస్థితులలో మనం ముందు జాగ్రత్త పడలేదు. ఏంటంటే ఉన్నాయన్ని పవర్ జనరేషన్కి వాడుకున్నాం, సర్ప్లస్గా అవసరం ఏం వస్తాయిలే, వర్షాలు పడతాయిలే. కానీ వాతావరణ శాస్త్రవేత్తలు ఈ సంవత్సరం చెప్తూ వచ్చారు, ఈసారి వర్షాలు చాలా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నది, జాగ్రత్త పడండి అని కూడా చెప్తూ వచ్చడం జరిగింది. కానీ మొదట్లో ఒక వర్షాలు బాగా పడగానే ఈ సంవత్సరం శాస్త్రవేత్తలే తప్పు, బాగా వర్షాలు పడతాయి అనుకున్నాం. ఈరోజు మబ్బులు వస్తూ ఉన్నాయి, వెళ్ళిపోతా ఉన్నాయి, వెళ్ళిపోతా ఉన్నాయి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం చాలా ఉండేటువంటి తక్కువ నీళ్ళుగా నాట్లేశారు. నాట్లను పక్కకు పెట్టి ఏ పంట అయితే తక్కువ నీటితో పండుతుందో దాని మీద దృష్టి పెట్టాలి. ఆ రకమైన విత్తనాలు అందుబాటులో తీసుకురావాలి. రైతుల మీదనే సమగ్రంగా
ఈ రోజు ఆల్ పార్టీ మీటింగ్ పిలవాలి, రైతు శాస్త్రవేత్తలతో సమావేశాలు పెట్టాలి, రైతులు ఆదుకోవడం చేయాలి. ఏదో ప్రతిపక్షాలు సలహా ఇస్తే ప్రతిపక్షాలకు ఏం పని లేదు, రోజు పొద్దున్న లేస్తే మేము చేసే బంగారు తెలంగాణ తెస్తామంటే అడ్డుపడుతున్నారు, వీళ్ళకి విమర్శ తప్ప ఏం లేదని మా మిత్రుడు జీవన్ రెడ్డి గారు ఇప్పుడు అంటారు. కానీ అది కాదు, ఎందుకంటే కావాలంటే ఈ రోజు ప్రభుత్వం, నేను ఇప్పుడు గ్రామాలకు వెళ్దాం వస్తా అంటే జీవన్ రెడ్డి గారిని తీసుకెళ్తాం, ఇక్కడనే పక్కన రంగారెడ్డి జిల్లా పోదాం, మెదక్ జిల్లా పోదాం, ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వాలు బేషాలకు పట్టింపులకు పోకుండా మరి ఈరోజు రైతుల మీదనే ఒక కార్యాచరణ తీసుకోవాలి. ఈరోజు గ్రామాలలో ఏదో గ్రామ జ్యోతి కాదు, అసలు రైతులకు ఏ రకంగా కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, రైతులు ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద ప్రత్యేక కార్యాచరణ. దీంతో పాటు ఇక్కడ శ్రీశైలం నాగార్జున సాగర్తో పాటు పులిచెంతలు కట్టింది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఆ నీళ్లు కూడా అక్కడ వదిలేశారు. మొత్తం అన్ని కూడా అన్ని చోట్ల ఈ ప్రభుత్వాలు మరి ముందు చూపుతో ఉండాలి కదా, కొంత జాగ్రత్త లేదు. అసలు అంటే ఎంత ప్రమాదకరమైన పరిస్థితి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. హైదరాబాద్ లో నీళ్లకు కటకట వస్తుంది. చాలా మంది హైదరాబాద్ వదిలి ఎక్కడికో మళ్ళీ పాత గ్రామాలకు పోయి ఎండాకాలం ఈ రోజు ఈ పరిస్థితి ఉంది. ఇది ఎప్పుడు ఆగస్టు ఎండింగ్ లో, ఇప్పటి నుంచి ఆగస్టు నుంచి మళ్ళీ ఆగస్టు మళ్ళీ జూన్ 15 దాకా చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ముఖ్యమంత్రులు ఇద్దరు ఈ విషయాల మీద ఇద్దరు కూడా పోటీ పడి విమర్శలు కాదు, ఇద్దరు కూర్చుందాం, ఇద్దరు కూడా ఏ రకంగా దీన్ని సమస్యను అధిగమించాలి. కర్ణాటకను బతిమలాడటం ఏదో కొన్ని టీఎంసీ కనీసం తాగునీటికి కూడా లేకపోతే ప్రమాదం. రఘునాథ్ బాబు గారు, మీ ఏపీ అనుభవం ఏంటి? మీకు కూడా రుణమాఫీ అయిందా లేదా? మీరు ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు విమర్శ కోసం విమర్శ చేశారా? వాస్తవం ఏంటి? రైతుల పరిస్థితి జనరల్గా బాగాలేదు. దానికి కారణం ఉవ్వాళ్ళకి అయ్యింది కాదు, ఈ ప్రభుత్వం రాగానే ఒక రకంగా మారిపోయిందని కాదు, కొన్ని గత చాలా సంవత్సరాలుగా జరుగుతుంది. అలాగే బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? వాళ్ళ దగ్గర ఉన్న ఏదో కొద్దిగా గొప్ప పెట్టుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకునేప్పుడు మేము కడతాం మీరు కట్టొద్దని చెప్పినటువంటి ప్రభుత్వాలకి ఇప్పుడు ఎవరు బాధ్యత వహించాలి? ఇప్పుడు ఎంతో కొంత కేంద్రం సహకరించట్లేదని మళ్ళీ అప్పట్లోనే అన్నారు. ఎంతో కొంత ప్రభుత్వం నుంచి కొంత అయితే తలా వెసులుబాటు వచ్చింది, కానీ వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం యొక్క మ్యాగ్నిట్యూడ్లో ఈ సహాయం అరకొర అయిపోయింది. దీనివల్ల వాళ్ళ సమస్య తీరే పరిస్థితిగా లేదు. కాబట్టి ఇది కొనసాగుతుంది. మోర్ దెన్ దాంతో పాటుగా ఒక పక్క ఏమో ధరలు తక్కువ ఉన్నాయి, రెండో పక్క ఈ వర్షాభావం చాలా సీరియస్. ఏంటంటే అది 75% అన్ప్రెసిడెంటెడ్. ఏది కృష్ణా డెల్టాకి పంటలు వేసుకోకపోవటం ఎప్పుడు జరగల. ఎంత వరస్ట్ పీరియడ్లో కూడా, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 3 ఏళ్ళు కరువు వచ్చినప్పుడు కూడా కృష్ణా డెల్టాకి పంట వేసుకొని పరిస్థితి లేకుండా, కానీ వాళ్ళ నగర సాగర్కు ఉండింది, కానీ వాళ్ళ కృష్ణా డెల్టాకి కూడా పంట వేయలేని పరిస్థితి వచ్చింది. ఇంకోటి ఏమైంది, ఈ వర్షాలు అరకొరగా కురవటం వల్ల కొంతమంది ఇత్తనాలు వేసుకుని దున్నుకుని ఇత్తనాలు వేసుకుని కొంత ఖర్చులు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఖర్చులు వేస్ట్ అవుతున్నాయి. అసలు పడి ఉండకపోతే కూడా అది ఇంకో రకం. మనకి దురదృష్టం ఏంటంటే మనకి పై రాష్ట్రాల్లో క్యాచ్మెంట్ వస్తేనే, అక్కడ పడితేనే మనకి నీళ్ళు వచ్చేది. ఈ సంవత్సరం దేశం మొత్తం మీద 8% డెఫిసిట్ అయితే ఓన్లీ సౌత్కి వచ్చేటప్పటికి 20% డెఫిసిట్. అది కూడా మహారాష్ట్ర కర్ణాటక వాళ్ళు ఆపుకుని వాళ్ళు నిలవబెట్టి వదిలేటప్పటికి ఇక్కడికి రావట్లేదు. ఇది ఈ పరిస్థితుల్లో వాళ్ళ ఓకే ఆంధ్రాలో ఈ క్యాపిటల్ ఇష్యూ లేకపోతే ఈ ప్రత్యేక హోదా సమస్యలే, కానీ దానికన్నా ప్రముఖమైన సమస్య ఇవాళ ఈ రైతు అగ్రికల్చర్ సమస్య. కాబట్టి అసెంబ్లీలో కూడా ఈ ఇద్దరు ఒక అర్థవంతమైనటువంటి చర్చ జరిపి ఇద్దరు కూడా ఒక ఇమ్మీడియట్గా ఇప్పటికే చేసి ఉండాలి, ఏదన్నా ఒక ప్లాన్ తయారు చేసి ఒక రిక్వెస్ట్ ప్రపోజల్ పెట్టి కొంత కేంద్రం నుంచి అపోజిషన్ ఉంటేనేమో 10 రోజులు 20 రోజులు డిమాండ్ పెట్టాలంటారు, అధికారంలోకి వస్తే 5 రోజులు 4 రోజులు పెడుతున్నారు. అధికారులు ఉంటే ఆ పార్టీ అదే వ్యవహారంగా నడుస్తుంది. నా పాయింట్ ఏంటంటే ఇవాళైనా దాన్ని వేస్ట్ చేసుకోవద్దు, ఉన్న రోజుల్ని అవసరమైతే ఎక్స్టెండ్ చేసుకోండి. ముఖ్యంగా దీని మీద చర్చ జరుపుకోవాలి, జరిపి ఒక అర్థవంతమైన ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ జరగకపోవడం పక్కన పెడితే ముందు అసలు వాటర్ కి ప్రత్యామ్నాయం అనేది ఆలోచించకుండా వ్యవహరిస్తే ప్రమాదం. మనకి సౌత్ కి వర్షాలు లేకపోవడం వల్ల వర్షాధారమైన పంటలకి ఇబ్బంది వచ్చింది. ఈ రిజర్వాయర్లు 0 అంటే 0. మీరు అన్నట్టు ఇప్పుడు ఇంకా 9 నెలలు ఎలా గడపాలనే దాని మీద ముందు అసలు కేసీఆర్ గారు కానీ అటు చంద్రబాబు గారి కంటే మరి అంత అంటే అక్కడ కూడా ఈ ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ హైదరాబాద్ అనేటువంటి పెద్ద నగరానికి అక్కడి నుంచి రావాలి. కాబట్టి ఇంకో 10-15 రోజుల్లో సెప్టెంబర్ 15కి మొత్తం మాన్సూన్ రిసీడ్ అయిపోతే మరి అయిపోతుంది. ఇంకా ఏదైనా ఒక వర్షం పడినా మనకు సైక్లోన్ మీద ఒక వర్షం వచ్చినా రిజర్వాయర్ నిండటం కష్టం, పైన పడాలి. పడాలి. రైట్. జీవన్ రెడ్డి గారు ఏం చెప్పండి, అసలు ఎంతవరకు
ఈ రైతు రుణమాఫీ వ్యవహారం కానీ, కరువు కానీ, నీటి రిజర్వాయర్లో నీళ్ళు లేకపోవడం మీద కానీ ఎట్లా స్పందిస్తుంది? అసలు ప్రభుత్వం ఏమిటి, అసలు ఏమైనా యాక్షన్ ప్లాన్ ఏదైనా ఉందా లేదా? వారు మాట్లాడినట్టు ఆత్మహత్యలు అయితే ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రైతు ఆత్మహత్యలు జరగడం చాలా దురదృష్టంగా భావిస్తూ ఉన్నాం. కానీ ప్రకృతి ఇలా వర్షాలనేవి మన చేతిలో లేవు. ఇలా కరువు ఏర్పడ్డది, వర్షాలు మొత్తం రాకుండా కరువు ఏర్పడ్డది. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలు చేసినట్టుగానే వర్షాలను కూడా పడించేదన్న పథకం ఉంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ముందరికెళ్ళి చేస్తూ ఉంటుంది. కొమ్మినేని గారు ఉన్న రిజర్వ్ గత పాలకులు కాదండి వినండి సార్. ఇప్పుడు ఇలా రైతుల కష్టాలు వచ్చింది మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన సంవత్సరంన్నర లోపల చేసిన పాపాలు కాదండి. గతంలో గత పాలకుల నిర్లక్ష్య వైఖరి, గోదావరి కృష్ణాలపై అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం, నాటి పాలకులు రైతుల పక్షాన నిలబడకపోవడం, గతంలో ఎప్పుడైనా ఇన్ని వేల కోట్ల రుణమాఫీ ఏ ప్రభుత్వం అన్న చేసిందండి? దాదాపు వినండి కొమ్మినేని గారు 17,000 కోట్లకు సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అండి. ఇలా రైతుల ఒక రమణ ఒక్క నిమిషం, ఇలా ఈ ప్రభుత్వం కనుక 17,000 కోట్ల రుణమాఫీ చెయ్యకపోయి ఉంటే అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. కొమ్మినేని మీరు ఆలోచించట్లేదు. ఇలా 9,000 కోట్ల రూపాయలు అంటే 2 దఫాలుగా 4,250 4,250 కోట్లు మేము ఏవైతే చేసినామో పట్టాలు పత్రాలు ఇచ్చాము, ఇచ్చిన కాడికి ఇచ్చినాం. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. అదే కాకుండా గతంలో గత పాలకులు ఇవ్వలేని ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినాం. ఎర్రజొన్న బకాయిలు అడిగితే మా ప్రాంతంలో కాల్పులు జరిపారు, అవి కూడా డబ్బులు ఇచ్చినాం. మీరు ఆలోచించండి. ఇలా ఈ ప్రభుత్వం పూర్తిగా రైతు సంక్షేమ ప్రభుత్వం. ప్రతి నిత్యం రైతుల గురించి ఆలోచిస్తాం. కొమ్మినేని గారు వర్షాలు పడడానికి కూడా ఈ కేసీఆర్ నెత్తిపోతే కరువు వచ్చింది, రైతులు బాధపడుతుర్రు, పంట పొలాలు వేయలేరంటే మేమేమంటాం? ఎస్, దురదృష్టకరం, బాధాకరం. రైతులకు ఈ పరిస్థితి రాకూడదు. కానీ ప్రకృతిని మేమేం మార్చలేం కదా కొమ్మినేని గారు. మా ప్రయత్నాలు మేము చేస్తా ఉన్నాం. ఇప్పుడు కరువు మీద సమీక్ష చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం రివ్యూలు చేస్తూ ఉంది. ప్రభుత్వానికి, ప్రజలకు, రైతాంగానికి ఏ విధమైన సబ్సిడీలు ఇవ్వాలన్న ఆలోచన ధోరణితో ముందరికి వెళ్తుంది. కేంద్రం ఏ సాయం అడగాలన్న విధంగా రివ్యూలు చేస్తూ ఉన్నాం. దానితో పాటు మీరు చూడండి, ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే విధంగా ఇలా ప్రాజెక్టుల డిజైన్లు మార్చడం కానీ కొత్త ప్రాజెక్టులకు ఇప్పుడు నవ్వకపోతే ఏం చేస్తారు? వాళ్ళ నవ్వుట్ల పరిస్థితి అయిపోయింది. ప్రతిపక్షాలు ఇలా మాట్లాడలేని పరిస్థితి. మా కొమ్మినేని గారు ఇలా మాట్లాడుకోవడం కాదండి, రేపో మర్నాడో ఇదే వేదికపై సంవత్సరమో 2 సంవత్సరాల తర్వాత మా ప్రాజెక్టులన్నీ లాంచ్ అవుతాయి. మాది 2 నీళ్ల సిద్ధాంతం. గతం 1,00,000 కోట్లతోటి వినండి కొమ్మినేని గారు, గతంలో గత పాలకులు ఏం చేసిరో మీకు తెలుసు. ఇక్కడున్న టీడీపీలు కానీ కాంగ్రెస్ కానీ 2 కళ్ళ సిద్ధాంతం, 2 నాలుకల సిద్ధాంతం ఉండే. ఇవాళ 2 నీళ్ల సిద్ధాంతం. కేసీఆర్ గారి యొక్క జీవిత లక్ష్యం 1 సాగునీరు, 2 తాగునీరు. ఎస్, సాగునీరు ఇస్తాం. మహబూబ్నగర్ పాలమూరు ప్రాజెక్టు 34,000 కోట్లు కావాలి. ఇప్పుడు తెలంగాణ తెస్తామంటే కూడా కొమ్మినేని గారు, ప్రతిపక్షాలు అందరు ఇట్లనే మాట్లాడారు. తెలంగాణ ఎక్కడ తీసుకొస్తారని చెప్పారు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే కేసీఆర్ యొక్క ప్రత్యేక లక్ష్యం. ప్రత్యేకత మేము చెప్పింది చేస్తాం, చేసి తీరుతాం, చేసి చూపిస్తాం. వీళ్ళు చేయలేనివి, వీళ్ళతో చేతగానివి, వీళ్ళు చేయబోలేనివి మేము చేస్తాం. ఒక్క నిమిషం, గణేష్ గారు తుళ్ళూరు నుంచి మాట్లాడుతున్నారు. గణేష్ గారు నమస్కారం, మాట్లాడండి. అక్కడ ఎట్లా జరుగుతోంది ఏంటి? అందులో రాజధాని ప్రాంతం కూడా కదా. హలో, నమస్కారం అండి, మాట్లాడండి. సార్, ఈ రుణమాఫీ అనేది 100కి 20 మందికే పోయిందండి, 80 మందికి పోలేదు రుణమాఫీ. ఈ రుణమాఫీ వల్ల సాగు చేసే రైతుకి, కౌలు రైతుకి ఏం ఉపయోగం లేదు. కౌలు ఇచ్చుకున్న రైతులు సొంత భూముల వాళ్ళయే పోయినాయి కానీ, సొంత భూములు ఉండాలయే పోయినాయి కానీ, కౌలుకి ఇచ్చిన రైతు, కౌలు చేసే రైతు రూపాయి బాగాలేదు. రుణమాఫీ అనేది అసలు ప్రభుత్వాలు పెట్టకూడదండి. ఒక రైతుగా చెబుతున్నాను నేను, రుణమాఫీ పెద్ద వేస్ట్. మా బోటి వాళ్ళని చెబితే నన్ను తిట్టారు కొంతమంది, ఫోన్ చేసి మాకు వచ్చేదాన్ని జడగొడతావా అని. రుణమాఫీ అనేది పెద్ద వేస్ట్ అండి. సాగు చేసే రైతుకి, ఫీల్డ్ లో ఉన్న రైతుకి ఉపయోగపడతాయి రుణమాఫీ అసలు. కరెక్ట్. అది వాళ్ళకి మేలు చేసే విధంగా వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన దాన్ని మొత్తాన్ని అప్పటికప్పుడు కొనే పరిస్థితి ఉండాలా, మంచి రేట్ ఇచ్చే పరిస్థితి ఉండాలా, ఆ రకమైన ఎంకరేజ్మెంట్స్ ఉండాలి. కానీ ఇట్లా రుణాలు మాఫీ చేస్తుంటే అదే కేంద్ర ప్రభుత్వం అయితే చేయగలుగుతుంది, రాష్ట్రాలు చేయగలిగే పరిస్థితి ఉంటుందా అనేది ఒక పెద్ద చర్చ. రైట్, ధన్యవాదాలు గణేష్ గారు. తెనాలి నుంచి అబ్రహం గారు మాట్లాడుతున్నారు. అబ్రహం గారు నమస్కారం. సార్ నమస్తే అండి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం, మాట్లాడండి ప్లీజ్.
సార్ ఈ రుణమాఫీ అన్నారు కదా, అసలు దానివల్ల అది హర్నాథ్ బాబు గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదండి రుణమాఫీ గురించి. ఆయన వర్షాభావ పరిస్థితులు అది ఇది అని అంటున్నారే కానీ రుణమాఫీ గురించి ఒక మాట మాట్లాడలేదు. ఏం మాట్లాడాలి ఆయన? అట్లా కాదు కదా, తప్ప గొప్ప రుణమాఫీ చేస్తా ఉన్నది తప్ప గొప్ప అన్నది దానికి సమాధానం చెప్పలేదు. కానీ ఒక మాట ఉంది, నేను దూరాలన్నా టీవీ వెళ్ళి మాట్లాడట్లేదు. ఇప్పుడు యాక్చువల్ గా రుణమాఫీ చేస్తానంటే రైతులు దరిదాపుగా అందరూ కట్టుకుని ఉన్నారు. వాళ్ళకి వడ్డీ భారం పడి ముందు రుణమాఫీ సంగతి దేవుడు ఎరుగు, వడ్డీ భారం ఎక్కువ పడింది, దానివల్ల ఎక్కువ నష్టపోయారు రైతులు. అది సార్ అసలు బాగా చెప్పారు. ఓకే, రఘునాథ్ బాబు గారు ఏమైనా సమాధానం చేస్తారా? అబ్రహం గారు, ఇప్పుడు రుణమాఫీ విషయంలో 50,000 లోపు వాళ్ళకి మొత్తం తీసేశారు కట్టేశారు కాబట్టి 50,000 చెప్పాలి. కాబట్టి బాధాకరంగా ఉంది కదా రఘునాథ్ బాబు గారు లాంటి వ్యక్తి, ఎందుకంటే వారికి పెద్ద మనిషి అని చెప్పిన పేరు ఉంది, నిజాలు మాత్రమే మాట్లాడతారని చెప్పని. రఘునాథ్ బాబు గారు, మీకు ఎందుకండి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతిపక్షం కదా, ప్రభుత్వంలో భాగస్వామ్యం కదా వారు కూడా. ఇప్పుడు లేకపోతే మీరు ప్రభుత్వం నుంచి బయట రండి అని మీరు అంటున్నారంటే ఒక్క అంశం మీద ఎక్కువ ఆశించారు, ఆశించినంత జరగలేదు. అది కొంత దయచేసి కుమ్మనేని గారు, రైతులు ఎక్కువ ఎక్కడ ఆశించలేదండి. ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా నరేంద్ర మోడీ గారి సమక్షంలో బహిరంగ సభల్లో ఏదైతే చెప్పారో అదే ఆశించారు. దయచేసి వాళ్ళు స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా కుమ్మనేని గారు ఆ క్యాసెట్ తీసి చూడండి. రుణాలు తీసుకున్నటువంటి ఏ ఒక్క రైతు ఒక్క రూపాయి రుణాలు కట్టాల్సిన అవసరం లేదు, వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. తమాషా ఏంటంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా నేను చేసి చూపిస్తానని చెప్పారు. రెండోది, ఈ మాటలు మొత్తం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చెప్పలా, నరేంద్ర మోడీ గారి సమక్షంలోనే చెప్పాడు. అయితే మోడీ గారు ఏం అంటే మోడీ గారు మాట్లాడకపోవచ్చు, మోడీ గారి సమక్షంలో మీరు చెప్పారంటే అది అంగీకారమే, అది అంగీకారమే, అది అంగీకారమే, అది అంగీకారమే. ఏమో గెలుస్తాం కాబోలే మనం గెలవాలి కదా అది అంగీకారమే. కాబట్టి రైతులు మీరు చెప్పనది ఏమీ ఆశించాల, మీరు ఎన్నికల వేళ ఏదైతే చెప్పారో అదే ఆశించారు. ఈరోజు ఆ రైతులు అన్ని రకాలుగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా నేను మనస్ఫూర్తిగా కోరుకునేది, రఘునాథ్ బాబు గారు బీజేపీ నాయకులు కాబట్టి ఆ కేంద్రం నుంచి ఏదో రకంగా రాష్ట్రానికి ఆ విధంగా ఆ రుణమాఫీ కోసం చర్యలు తీసుకునే దానికైనా మీ వంతు ప్రతి మీరు కూడా చేయండి. ఎందుకంటే ఇది మీకు కూడా విశ్వసనీయతకి పరీక్ష. ఇప్పుడు చంద్రబాబు గారు ఇచ్చిన ప్రతి హామీకి మోడీ గారిదే బాధ్యత, మోడీ గారు ఇచ్చిన హామీకి చంద్రబాబు గారిదే బాధ్యత. ఇద్దరు కలిసి హామీలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారి సాక్షిగా. కాబట్టి మేము ముగ్గురిది బాధ్యత. ముగ్గురిది పవన్ కళ్యాణ్ గారికి కూడా పెట్టారు. అంటే ఆ రోజుల్లో ఎలక్షన్ ముందు కూడా నేను చెప్పా, అయ్యా ఈ రుణమాఫీ చాలా ప్రమాదం అని. అయిన తర్వాత మా ఓటాళ్ళం ఏం చెప్పామంటే 50,000, 10,000, 20,000 ఒక ఏకమాత్రంగా ఇచ్చేసేయండి, అది మంచో చెడో అబద్ధం అయిపోయింది కదా అంటే మీకేం తెలిసి పొమ్మన్నారు. పొమ్మని 1,50,000 అన్నారు, ఇక్కడ 1,00,000 అన్నారు. ఇప్పుడు కింద మీద పడుతున్నారు. కేటీఆర్ గారే స్వయంగా తలమించిన భారం అయిపోయిందని అంటున్నారు. ప్రభుత్వాలన్నీ ఇప్పుడు ఈ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన రాజకీయ పార్టీలు అదేమంటే మీ రాజకీయాల్లో మాకు తెలుసు అధికారంలోకి రావాలి. రుణాలు మాఫీ కాకపోగా వీళ్ళ మాటలు నమ్మి వడ్డీ భారం కూడా రైతులు మోయాల్సి వస్తుంది. రైట్. కరీంనగర్ నుంచి రామకృష్ణ గారు లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. మీ పరిస్థితి ఎట్లా ఉంది అక్కడ? రుణమాఫీ అనేది మీరు చెప్పినట్టుగా అది వరెస్ట్ సార్. ఎందుకంటే ప్రజలందరికీ అందుబాటులోకి లేదు ఇప్పుడు రుణమాఫీ. ఎవరైతే సిటీలో ఉండి పల్లెటూళ్ళల్లో ల్యాండ్ తీసుకున్న వాళ్ళకి రుణమాఫీ అమలు అయితే, పోడు భూమి కొట్టుకున్న వాళ్ళకి రుణమాఫీ అమలు కాలేదు. 17,000 కోట్లని పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి చెప్పినట్టు 17,000 కోట్లు ఎక్కడ అయింది? 25%. మిగతా 25% బ్యాంకులలో గవర్నమెంట్ కట్టిన తర్వాత కూడా ఇప్పుడు ఎవరికి ఇప్పటి వరకు రుణమాఫీ 25% అయినట్టున్నారు. కానీ మిగతా అమౌంట్ ఇస్తలేరు కదా బ్యాంకులలో. అవును, ఇవ్వట్లేదు వాళ్ళు, కొత్త రుణాలు ఇవ్వట్లేదు, వడ్డీ కూడా కట్టలేదు, వడ్డీ కడతామని కట్టలేదట. వడ్డీ పైన పడుతుంది రైతు, వడ్డీ భారం. మొదటి దవ్వ 4,250 కోట్లు వచ్చినప్పుడు ఇచ్చిన మాట వస్తుంది. మొన్న కూడా మళ్ళీ 4,250లో మొన్న 25%, 4,250లో 2,100 చిల్లర మొన్న వచ్చినాయి. మా సోదరుడా, నువ్వు ఇచ్చినావు 2,000 ఫస్ట్ విడత 4,200 కోట్ల చిల్లర ఇచ్చినావు, సెకండ్ విడత 2,000 కోట్లు ఇచ్చినావు. ఆ 2,000 కోట్లు పోతే
ఈ సంవత్సరం గురించి వచ్చినటువంటి దానికి మిర్చి కిందకే వాడు జమ చేసుకునే కాడికి వచ్చింది. అదే వడ్డీ కిందకే పోతుంది. రామకృష్ణ గారు మీకు లోన్ ఉండి మీకు అవగాహన లేకపోయి ఉంటది కానీ మేము రుణమాఫీ పత్రాలు కూడా ఇచ్చినాం బ్యాంకులకు, మిమ్మల్ని వడ్డీల కింద జమ చేసుకునే బాండ్లు ప్రైవేట్ సంస్థలు కొంటాయని అప్పుడు ఏపీ ప్రభుత్వం రుణమాఫీ పత్రాలకు కూడా దిక్కు లేకపోతే ఎట్లా అండి? అంత కాన్ఫిడెన్స్ అయితే మేము ఇచ్చినాం కదా, రైతులకు ఇచ్చాం సార్. అవును, ఇప్పుడు రైతులకి కాగితం ఇస్తే ఉపయోగం ఉంది, డబ్బులు ప్రాపర్టీ ఉంది, ఎన్టీవీ బిల్డింగ్, దీనికి ఏముంటుంది సార్? కాగితమే ప్రాపర్టీ ఉంటుంది సార్. వినండి సార్, ఎన్టీవీ రుణాన్ని సార్ బిల్డింగ్ ఉంటుంది, బిల్డింగ్ కాగితమే పత్రం ఉంటుంది, లక్షల కోట్ల రూపాయలు కాగితాలే ఉంటాయి. బ్యాంకుల్లోంచి కాగితాలు వెనక్కి వచ్చాయి. దయచేసి మేము ఒక్కటే చెప్తున్నాం, మీరు నిజంగా కాగితం ఇచ్చిన అంటున్నారు, ప్రభుత్వమే బ్యాంకులకు మేము వీళ్ళన్ని అప్పులు కడతామని మీరు అప్పు పత్రాలు వాళ్ళకి అందరికి రుణాలు మాఫీ అయినట్టు బ్యాంకర్లతో ఏమంటామంటే దయచేసి రైతులకు ఇప్పటికి కూడా ఈ వేదిక ద్వారా ఒక ధైర్యాన్ని నేను ఇస్తున్నా. ఖచ్చితంగా చెప్పింది చెప్పినట్టుగా 17,000 కోట్ల రూపాయలను మీ బ్యాంకులో ఏపిచ్చే బాధ్యత మా ప్రభుత్వాన్ని. వడ్డీ కూడా బ్రో, వడ్డీ ఎక్కడదండి? కాదుగా, ఇప్పుడు మీ రిమైనింగ్ టర్మ్ కి వడ్డీ కడతామని హామీ ఇచ్చారని ఆ పత్రిక రాసి వడ్డీ కట్టట్లేదు. మీరు 44,200 కడుతున్నాం, మిగిలిన 12,000 కోట్లకు ఏదైతున్నదో అసలు కడతాం, మిత్తి కడతామన్నారు. మీరు 4,200 గత సంవత్సరం కడితే 5,000 కోట్లు కట్టాలి, 5,000 కోట్లు కట్టాలి. పరిస్థితి రావడం కారణం కాంగ్రెస్ రైతన్నలు మంచి విత్తనాలు వేసుకొని నూతన వ్యవసాయ విధాన్ని అవలంబించి రైతులకు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చేది కాదు, ఈ కరువు వచ్చేది కాదు. ఈ పరిస్థితిలో రైతులు ఉండడానికి కారణం వాళ్ళు కాకపోతే మేము సంవత్సరం లోపల మేము కారణం అవుతాం. మేము ఒక 5 సంవత్సరాలతో పరిపాలించిన రైతులకు, మేము ఒక 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత రైతులకు, ఒక 10 సంవత్సరాలు పరిపాలించిన రైతులకు ఈ పరిస్థితి ఉంటే అప్పుడు మేము కారణం, అప్పుడు మమ్మల్ని నిలదీయండి, అప్పని మమ్మల్ని విమర్శించండి. ఒక్క నిమిషం, మహబూబ్నగర్ కృష్ణారెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే కొమ్మినేని గారు. నమస్కారం, మాట్లాడండి. అక్కడ ఉన్న పెద్ద మనుషులు ఆంధ్ర వాళ్ళకు ఒక రూల్ ఉంది, మనకు ఒక రూల్ ఉంది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ లో ఒక ఎకరాకి ఎంత స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఇస్తారో అక్కడ ఉన్న జీవన్ రెడ్డి వ్యవసాయదారుని ఎన్నోసార్లు చెప్పుకుంటాడు. మర్యాదగా మాట్లాడండి గారు అన్నారు. నేను మర్యాదగా మాట్లాడుతున్నా. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఒకసారి తెలంగాణ కాంగ్రెస్ ఎంత డిఫరెన్స్ ఉందో ఒకసారి ఆ జీవన్ రెడ్డి గారిని చూడమనండి. మనకు మొండాటి పెట్టారు తెలంగాణకు. 1,10,000 ఎకరాలున్నా 1,00,000, 20 ఎకరాలున్నా 1,00,000 మనకిచ్చే లోన్స్. మాట్లాడండి. ఇప్పటి వరకు మనకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచలేదండి. 15,000, 20,000 ఒక ఎకరాకి. 10 లక్షల ఎకరం అమ్ముడుపోయే పొలాన్ని కూడా 20,000 ఇస్తే ఏం చేస్తారు రైతులు? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం కానీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్. దామోదర్ గారు వలిగొండ నుంచి. దామోదర్ గారు నమస్కారం. కొమ్మినేని గారు నమస్కారం, మాట్లాడండి. సార్ ఏం లేదు సార్, ఇది అధికారులకు అంటే బ్యాంక్ అధికారులకు ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదనిపిస్తుంది సార్ నాకు. ఒకటేంటంటే మేము తీసుకున్నటువంటి లోన్స్ 0 ఇంట్రెస్ట్ మీద తీసుకున్నాం సార్. మేము పాస్ పుస్తకాలు పెట్టి 0 ఇంట్రెస్ట్ మీద తీసుకున్నాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా మీరు ఇంట్రెస్ట్ పే చేయమన్నారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లో ఇంట్రెస్ట్ పే చేసినాం సార్. మేము ఇంట్రెస్ట్ పే చేసి లోన్ రెన్యువల్ చేసుకున్నాం. మళ్ళా బ్యాంక్ కార్డుకి పోతే మళ్ళా ఇంట్రెస్ట్ కట్టి లోన్ రెన్యువల్ చేసుకోమని చెప్తున్నారు వాళ్ళు. అంటే అవన్నీ కూడా మాకు ఇంట్రెస్ట్ కే పోతున్నాయి సార్. అవి సంవత్సరం అది రుణమాఫీ అనేది చివరికి మొన్న ఒక ఆర్టికల్ వచ్చింది, చివరికి రుణమాఫీలు ఎవరికి ఉపయోగం అంటే బ్యాంకులకు ఉపయోగం ఉంటాయి. ఎందుకంటే సచ్చినట్టు ఎవరో ఒకటి కట్టాల్సిందే, రైతు అన్న కట్టాలి, గవర్నమెంట్ అన్న కట్టాలి. ఈ వడ్డీల మీద వడ్డీ మిత్తి వస్తుంది. బ్యాంకర్స్ ఇది వరకు ప్రెషర్ పెట్టేది మీరు వృత్తి కట్టంలో. అసలు ఇప్పుడు ఏంటంటే వచ్చారు సార్, వీళ్ళు ఇచ్చేటి వీళ్ళు ఇస్తున్నారు, మిగిలిన ఏమన్నా రెన్యువల్ పోతే వాళ్ళు రైతులు కట్టి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తా ఉన్నది తప్ప రైతుకు నిజంగా డబ్బులు వచ్చేది లేదు. ప్రస్తుతం నేను ఇంతకుముందు మా సోదరుడు ఇప్పుడు సమస్య చెప్తే
ప్రతిదానికి కాంగ్రెస్ రైతులను పట్టించుకుంటే ఈ పరిస్థితి మాకు వచ్చేదా? ఇలా మనం మాట్లాడే పరిస్థితి ఉండేదా? ఇది అదే నేను గణేష్ గారు ఇప్పుడు ప్రతిదానికి ఎదురుదాడితోటో లేకపోతే వాస్తవాలు మాట్లాడినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేను ఈరోజు చెప్తా ఉన్నా, మేము చేయగలిగినటువంటి విషయాలలో రైతులకు మేము 2004 నుంచి 14 వరకు ఏదైతే చెప్పినామో 0% ఇంట్రెస్ట్ ఇచ్చినాము, రైతులకు ఫ్రీ కరెంట్ ఇచ్చినాము, ఇన్పుట్ సబ్సిడీస్ ఇచ్చినాము, మేము చేయగలిగినవన్నీ చేసినాము, రైతులకు కాన్ఫిడెన్స్ ఇచ్చినాం. సరే మమ్మల్ని ప్రజలు ప్రతిపక్షంలో ఉన్నాము, మీరు పాలకపక్షంలో ఉన్నాం. మీరు పాలకపక్షంలో మీరు నాయకుడు ఏం చెప్పాడు? తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ రాష్ట్రంలో రైతు ఆత్మహత్య లేనటువంటి రాష్ట్రంగా చేస్తా, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వని చెప్పారు. మీకు అవకాశం ఇచ్చిండ్రు. ఈరోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉంటే మీరు కనీసం పరామర్శించలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఒక గజ్వేల్ నియోజకవర్గంలో చనిపోతే గౌరవనీయులైన మంత్రి హరీష్ రావు గారు ఇల్లు వారితో సహపంక్తి భోజనం చేసి మీ పిల్లల్ని చదివిస్తా, మీకు డబ్బులు ఇస్తా, మీకు ఇది చేస్తా, చనిపోద్దని చెప్తారు. అదే పక్క నీ నియోజకవర్గంలో చచ్చిపోతే ఎందుకు రాడు మంత్రి? మీ ముఖ్యమంత్రి ఏదో నువ్వు పోతే పోతుండొచ్చు నీ వ్యక్తిగతంగా, కానీ ప్రభుత్వానికి ఒక నిర్దిష్టమైనటువంటి విధానం లేదు. అదేవిధంగా కరువు రాబోతుంది, తరుముకొస్తుందని అంటే దాని గురించి ఆలోచించేటువంటి స్థితిలో మీరు లేరు. ఇప్పటికైనా భేషాలకు పట్టింపులకు పోకుండా రైతులకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలంటే గ్రామంలో రైతుల యొక్క సమావేశాలు పెట్టండి. ఉండేటువంటి మన వర్షాభావ పరిస్థితి ఈ గ్రామంలో ఎంత పడ్డది, ఇక్కడ ఎంత భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి, ఇక్కడ ఉండేటువంటి పంటలు ఏమున్నాయి, దీనికి ఆల్టర్నేట్ క్రాప్స్ ఏం చేద్దాం. ఈరోజు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగినాయి, ఉల్లిగడ్డ ధర పెరుగుతూనే తట్టుకోలేని స్థితిలో ఉన్నాం మనము. రేపు ఇదే పరిస్థితి కొనసాగితే కనీసం తాగడానికి కూడా లేనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దాని గురించి ఆలోచన చేయమంటే మీ కాంగ్రెస్ వల్ల పుణ్యమైన ఇట్లా అరే వర్షాలు పడలేదు మేము చెప్తా ఉన్నాం, ప్రతిపక్ష పార్టీగా మేము పడనివ్వలేదని చెప్పిందని మీరు వినండి. వినకపోతే మీరు అనుభవిస్తారు. మీరు ఇప్పుడు ఎంత చేయబోతా ఉన్నాం, ఇస్తా ఉన్నాం. ఏపీ అసెంబ్లీలో కూడా ఇవన్నీ ఇష్యూస్ వస్తాయా? ఇక ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 5 రోజుల పాటు అయితే ప్రధానంగా ఈరోజు రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో కనీసం 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు పెడితేనే ఆ ప్రజా సమస్యలపై చర్చించే అవకాశం వీలుంటుంది. కానీ ఎందుకో అధికార పక్షం అసెంబ్లీ సమావేశాలని ఏ విధంగా తగ్గించాలా, ఇదే చంద్రబాబు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సమావేశాలు పెంచమని అడిగేవాళ్ళు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గిస్తున్నారు. మరీ దారుణం 5 రోజుల పాటునే. ఈరోజు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. సామాన్యుడిని అత్యంత బాధ పెట్టే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటే కూరగాయల ధరలు కానీ అన్ని ధరలు కూడా. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నాయి, రైతు ఆత్మహత్యలు ఉన్నాయి, అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మహత్యలు ఉన్నాయి. వీటన్నిటికీ మించి ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి, పుష్కరాల్లో జరిగిన మరణాలు ఉన్నాయి. అన్నిటికీ మించి ప్రత్యేక హోదా, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కుదిపేసినటువంటి అనైతిక సంఘటన ఓటుకు నోటు, అనేక సంఘటనలు ఉన్నాయి. ఈరోజు నేనేమంటానంటే కొమ్మినేని గారు, ఈరోజు రాష్ట్రంలో ఉండే పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభజన తర్వాత అన్ని రకాలుగా నష్టపోయిన బాధపడే పరిస్థితుల్లో స్పష్టంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా చెప్పిన ఒకే ఒక్క మాట, ప్రత్యేక హోదా వస్తే మొత్తం మారిపోతుందని చెప్పి. ఈరోజు మాకు హోదా వచ్చేసింది, ముఖ్యమంత్రి హోదా, ప్రజలకు హోదా వస్తే ఎంత లేకుంటే ఎంత, మాకు ప్రజాబంధాలు, ప్రజలకు హోదా పడలేదు, రాజకీయ బంధాలు చాలని చెప్పిన రీతిలో అటు చంద్రబాబు నాయుడు గారు అటు నరేంద్ర మోడీ గారు ఇద్దరు కూడా ఏదైతే అంటే మేము ఇక్కడ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క ప్రత్యేక హోదా సాధన కోసం ప్రయత్నించేదానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తాం. అదే అనేక రకాల ప్రజా సమస్యల్ని సభదృష్టికి తీసుకుని వచ్చి వాటి మీద ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం చేపట్టాలి. ప్రత్యేక హోదా అంశం తప్పకుండా దాని పరిశీలనలో ఉంది. లేదంటే ఈ పాటికి ఎప్పుడు చెప్పేసి అయిపోయిందన్నారు, ఇప్పుడు పరిశీలనకు వచ్చారు. మళ్ళీ కొంచెం తేడా కాదని కూడా చెప్పారు. ఉన్న రూల్స్ ప్రకారం ఉన్నటువంటి పరిస్థితి ప్రకారం అది జరగదు, అది అవకాశం లేదు. కానీ దాన్ని ఎలాగన్నా జరిపించేదానికి మాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం. కానీ అది వచ్చే వరకు ఏ రకమైనటువంటి రాష్ట్రానికి ఏ రకమైన సహాయం కావాలన్నా అవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, చేస్తాం. కానీ ఇవాళ నేను అనేది ఏంటంటే, ఇవాళ ఈ ప్రత్యేక హోదా దాని మీద ఈ అసెంబ్లీలో టైం కొంచెం దాని మీద ఎక్కువ పెట్టకుండా దాంతోపాటు దీన్ని ఎక్కువ ప్రముఖంగా చేయండి. ఇది రైతుల
దీని గురించి రైతు సమస్య మాట్లాడమంటారు. వర్షాభావం పరిస్థితి మీరు అధికారంలో ఉన్నవాళ్ళు మీరు సరైన సలహాలు ఇచ్చి దాన్ని ప్రభుత్వాన్ని పద్ధతికి తీసుకెళ్లాలి. ఈ రుణమాఫీ వారి సూచనని మేము స్వీకరిస్తున్నాం. తప్పకుండా ఖచ్చితంగా కేవలం ప్రత్యేక హోదానే కాకుండా కరువు పరిస్థితి, వర్షాభావ పరిస్థితి వాటన్నిటి మీద కూడా చర్చిస్తాం. రైట్. మోడీ మాటలు తప్ప చేతలు లేవన్న సోనియా గాంధీ గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 53% మంది అవునని, 47% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.